జనవరి నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పోటీ ప్రపంచంలో పెట్టుబడుల్ని ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉండాలని అన్నారు. ఉత్తమమైన లాజిస్టిక్స్ కు కేంద్రంగా ఏపీని చేయాలన్నది తన ఆలోచన అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన పలు నిధులపై చర్చించారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు ఎంతో దోహదం చేస్తుందన్నారు చంద్రబాబు. అలాగే రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు తెలిపారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన అంశాలపై నిర్మలతో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. విశాఖ సదస్సుకు నిర్మలా సీతారామన్ హాజరవుతారని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల సదస్సు ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో అమలు జరుగుతున్న అంత్యోదయ పథకంపై కూడా కేంద్ర మంత్రితో సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై చర్చించారు. సకాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అన్ని రకాలుగా సాయం చేయాలని కోరారు. రాత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధులు, పోలవరం ప్రాజెక్టు, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై చర్చించారు. మరోవైపు ఢిల్లీలో జరిగిన సిఐఏ కర్టియన్ రైజర్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో నిర్వహించే సిఐఏ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను, వివిధ దేశాల రాయబారులను ఆహ్వానించారు. పరిశ్రమలకు అనువుగా ఉండేలా ఏపీలో లాజిస్టిక్స్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపొందిస్తే తాము స్వర్ణాంధ్ర 2047 విజన్ కు రూపకల్పన చేశామన్నారు. ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ రోజు ఇక్కడ చాలా కంట్రీస్ నుంచి డిప్లొమాట్స్ వచ్చారు, అంబాసిడర్స్ వచ్చారు, అదే మరి వాళ్ళ కామర్స్ మినిస్టర్స్ వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశాం. ఈ కాన్ఫరెన్స్ ద్వారా రాబోయే రోజుల్లో ఇండియాలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఈరోజు అగ్రో ప్రాసెసింగ్లో బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా, అదే మరి ఆంధ్రప్రదేశ్ అక్వాకల్చర్ హబ్గా తయారవుతుంది. ఇది కాకుండా హైటెక్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను. ఇదే కాకుండా ఈరోజు ఫ్యూచర్ టెక్నాలజీస్, స్పేస్ కానీ, లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, ఏరోస్పేస్, ఇలాంటి టెక్నాలజీస్ అన్ని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయబోతున్నాం. టెక్నాలజీ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారైనప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం రమ్మన్నాను. ఇక ఇదే సదస్సులో పాల్గొన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఐటీ రంగంలో చంద్రబాబు కృషి ప్రశంసనీయమన్నారు. చంద్రబాబు తన పెద్దన్న, ఆయన సంస్కరణల ఆర్కిటెక్ట్ అని అభివర్ణించారు. My elder brother and somebody I look up to as truly an architect of reform, an architect of ease of doing business, somebody who's working shoulder to shoulder with Honorable Prime Minister Shri Narendra Modi to bring about significant change in the way business is conducted, in the lives of the people of the state of Andhra Pradesh, and making a template of reform and transformation in his state. Shri Chandrababu Naidu ji, truly delighted to welcome you in Delhi, sir, and to welcome you on such an auspicious day. Today is Durga Ashtami. For our friends from all across the world, Honorable Excellencies, మొత్తం మీద ఏపీలో పెట్టుబడుల వేటలో తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీలో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు.